వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 4వ శ్లోకము, శ్లోక నెంబర్ 4. సాంఖ్యయోగో పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విందతే ఫలం. తాత్పర్యము: అజ్ఞానులు మాత్రమే సాంఖ్యము మరియు కర్మయోగము భిన్నమైనవని చెప్తారు. ఈ రెంటిలో ఏ ఒక్క మార్గమును అవలంబించినా ఈ రెండింటి ఫలమును పొందవచ్చు అని యథార్థముగా తెలిసిన వారు చెప్తారు. ఇక్కడ శ్రీకృష్ణుడు సాంఖ్య అన్న పదాన్ని కర్మ సన్యాసమును సూచించటానికి వాడుతున్నాడు. అంటే జ్ఞానమును పెంపొందించుకొని కర్మలను త్యజించటం అన్నమాట. సన్యాసము అనేది 2 రకాలుగా ఉంటుంది అని ఇక్కడ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అవి ఫాల్గు వైరాగ్యము మరియు యుక్త వైరాగ్యము. ఈ ప్రపంచాన్ని భారమైనదిగా తలచి జనులు కష్టాలను బాధ్యతలను వదిలించుకోవడం కోసం దానిని త్యజించడాన్ని ఫాల్గు వైరాగ్యం అని అంటారు. ఇటువంటి ఫాల్గు వైరాగ్యం పలాయనవాద దృక్పథంతో ఉంటుంది మరియు అస్థిరమైనది. ఇటువంటి వారి సన్యాసం కష్టాలు ఎదురైనప్పుడు పారిపోయే మనస్తత్వంతో కూడి ఉంటుంది. ఆధ్యాత్మిక పథంలో వీరికి కష్టాలు ఎదురైనప్పుడు దాన్ని కూడా వదిలేసి తిరిగి ప్రాపంచిక జీవితం వైపు పరుగుపెట్టడానికి ఆశిస్తారు. యుక్త వైరాగ్యంలో జనులు ఈ ప్రపంచాన్నంతా భగవంతుని శక్తిగా చూస్తారు. వారికి ఉన్న దానిని వారికి చెందినదిగా పరిగణించరు మరియు తమ విలాసం కోసం అనుభవించాలని యత్నించరు. బదులుగా దేవుడు తమకు ఇచ్చిన దానితో ఆ భగవంతుని సేవ చేయడానికే ప్రయత్నిస్తారు. యుక్త వైరాగ్యము స్థిరమైనది మరియు కష్టాలకు చెలించనిది. కర్మయోగులు బాహ్యంగా తమ విధులను నిర్వర్తిస్తూనే యుక్త వైరాగ్య భావాలు పెంపొందించుకుంటారు. తమని తాము సేవకులుగా మరియు భగవంతుని భోక్తగా పరిగణిస్తారు. అందుకే ప్రతిదీ భగవత్ప్రీతి కోసమే చేస్తున్నామన్న భావనలో స్థితులవుతారు. ఆ విధంగా వారి అంతర్గత స్థితి ఎల్లప్పుడూ భగవద్ధ్యాసలో ఉండే కర్మ సన్యాసుల స్థితితో సమానంగా ఉంటుంది. బాహ్యంగా వారు ప్రాపంచిక మనుషులలాగా కనిపించినా అంతర్గతంగా సన్యాసులకు ఏమాత్రం తీసిపోరు. ఇంద్రియ వస్తు విషయములను వాటి కోసం ప్రాకులాడకుండా మరియు వాటి నుండి పారిపోకుండా భగవద్ దృక్పథంతో సమస్తము భగవంతుని శక్తి స్వరూపమే, అన్నీ ఆయన సేవకే అన్న దృక్పథంతో స్వీకరించేవాడు అత్యున్నత భక్తుడు. ఈ విధంగా చూస్తే ఒక నిజమైన జ్ఞానికి కర్మయోగికి కర్మ సన్యాసికి మధ్య తేడా ఏమీ కనపడదు. వాటిలో ఏ ఒక్కటి పాటించినా ఆ రెంటి యొక్క ఫలితము ఒకలాగానే ఉంటుంది. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: ఓన్లీ ద ఇగ్నోరెంట్ స్పీక్ ఆఫ్ సాంఖ్య అండ్ కర్మయోగ్ యాజ్ డిఫరెంట్. Those who are truly learned say that by applying ourselves to either of these paths, we achieve the same result. Here, Sri Krishna uses the word Sankhya to refer karma sannyas or the renunciation of actions with the cultivation of knowledge. It is important to understand here that renunciation is of 2 kinds, Phalgu Vairagya and Yukta Vairagya. Phalgu Vairagya is where people look upon the world as cumbersome and renounce it with the desire of getting rid of responsibilities and hardships. Such Phalgu Vairagya is an escapist attitude and is unstable. The renunciation of such persons is motivated by the desire to run away from difficulties. When such persons encounter difficulties on the spiritual path, they become detached from there as well, and the desire to run back to worldly life. Yukta Vairagya, on the other hand, is where people see the whole world as the energy of God. They do not see what they possess as belonging to them and do not wish to enjoy it for themselves. Instead, they are motivated by the desire to serve God with whatever He has given to them. Yukta Vairagya is stable and undeterred by difficulties. The Karma Yogis
while conducting their daily duties externally, develop the sentiment of Yukta Vairagya or stable renunciation. They see themselves as the servants and God as the enjoyer, and hence they become fixed in the consciousness of doing everything for God's pleasure. Thus, their internal state becomes the same as that of the karma sannyasis, who are completely absorbed in divine consciousness. Externally, they may appear to be worldly people, but internally, they are no less than sannyasis. The one who accepts the objects of the senses, neither yearning for them nor running away from them, in the divine consciousness that everything is the energy of God and is to be used in His service, such a person is the highest devotee. Thus, the truly learned see no difference between Karma Yoga and Karma Sannyas. By following either of them, the results achieved will be the same. Om Namo Bhagavate Vasudevaya.